దళిత బంధుపై అవినీతి ఆరోపణలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను తప్పు చేయలేదని, ఇందుకోసం తన కుమారుడిపై ఒట్టు వేసేందుకు సిద్ధమని తెలిపారు. ఎంపీ టికెట్ వస్తుందనే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎంపీ బందిపడి కృష్ణారెడ్డి నిన్న చేసిన ఆరోపణ నిరాధారమైనది, అసత్యమైనది. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, తీసుకోను కూడా. అది ఇక్కడ దళిత బిడ్డలు మొత్తం తెలిసి కాన్స్టిట్యూన్సీ లోగడ 100 మందికి ఇస్తే ఎక్కడ ఒక్క రూపాయి ఫ్రాడ్ జరగలేదు. ఇప్పుడు 1000 మందికి ఇచ్చే క్రమంలో ఆ నాయకులకు చెప్పడం, నాయకులు ఎవరైనా కష్టపడ్డ వాళ్ళు, మొదలు పెడితే కష్టపడ్డ వాళ్ళు ఉంటే ఇచ్చండి, తర్వాత నిరంతర ప్రక్రియ వస్తుందని చెప్పడం. ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పి ఎవరితో అంత విన్నాను. నేను అవసరమైనంత ప్రమాణం చేస్తాను, లేకుంటే ఆయన చేయమండి అన్నారట. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను తీసుకోలేదు. నాకు ఒకటే కొడుకు, బిడ్డ వేరే వర్షానికి పోయింది కాబట్టి బిడ్డ మీద నాకు హక్కు లేదు. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. ముద్రెడ్డికి ఒక చెప్పిన వసూలు చేసి అని ఆరోపణ చేసి బదనామా చేసి పార్టీలు మళ్ళీ బదనామా చేసి ఇంకేం చేస్తాను? ఇంకెందుకు కక్ష నా పైన, ఎందుకు ఈ కుట్ర నా పైన? పార్టీ అదే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని చిత్రవించి సీట్ దాన్ని త్యాగం చేసినాం, ఓడిపోయి పోలే కదా ఎక్కించి. దయచేసి నేను మా బల్ల తమ్ముడిని నేను అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కార్యకర్తను, కేవలం ఓటర్ని మట్టుకే. అతను ఇక్కడ పార్టీ ప్లస్ ఎమ్మెల్యే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు, చెప్పండి. అటు ఎంపీ టికెట్ వస్తుందనే దళిత బంధు సంబంధించి అవినీతి ఆరోపణలు తనపై చేస్తున్నారని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న 2 రోజుల క్రితమే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ లోపల గౌరవం లేదు, తాను కావాలని మానసికంగా వేస్తున్నారంటూ కూడా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా తనకు పార్టీ లోపల కావాలని తనను ఇబ్బంది పెడుతున్నారు. దాంతో పాటుగా 2 నెలల తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలల తర్వాత కావాలనే కొంతమంది కుట్ర చేసి తనను దళిత బంధు ఇప్పిస్తానని లబ్ధారుల దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ కావాలనే నిరసనలు చేసి తనను బదనం చేసే కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా తన టికెట్ ను అప్పటి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ తన టికెట్ ఇవ్వకుండా పల్లారాజేశ్వర్ టికెట్ ఇవ్వడం, దాంతో పాటుగా తనకు సరైన సముచిత స్థానం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తనను పట్టించుకోవట్లేదు, కావాలనే కుట్రలో భాగంగా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీపై కూడా తాను కొంత అసంతృప్తి ఉన్నట్లు కూడా తన వ్యాఖ్యల వెనుక తెలుస్తోంది. ఇక తను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, జనగామ నియోజక ప్రజలందరికీ తెలుసు. కావాలనే కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లోపల సీఎం కేసీఆర్ అన్నటువంటి గతం లోపల సీఎం గా ఉన్నప్పుడు తనకు హామీ ఇచ్చారు, భవిష్యత్తు లోపల ఒక మంచి స్థానం ఇస్తా అన్నారు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల లోపల తనకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తనను ఎంపీ టికెట్ వరించొద్దనే కావాలని కుట్ర చేస్తున్నారు కొంతమంది అనేటువంటి ఒక వాదన కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలని చూస్తుంటే మాత్రం అధిష్టానానికి పూర్తి విషయాలన్నీ చెప్తాను, ఒకవేళ అధిష్టానం కనుక సరైన రీతిలో స్పందించకుంటే తాను మాత్రం తన దారి చూసుకునే రీతిలో ఉన్నానటువంటి రీతి లోపల ఉన్నానటువంటి తన అనుచరగణం కూడా చెప్తుంది. మొత్తానికి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల 2 స్థానాల్లో స్టేషన్ కన్పూర్, జనగామ లోపల బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ స్థానాల లోపల ఉన్నటువంటి సీనియర్ మాజీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఉన్నట్లుగా అయితే కనిపిస్తా ఉంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ వేణు.